బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. ప్రపంచ దేశాలు సైతం కూడా ఆశ్చర్యంగా భారతదేశం వైపు చూస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగమే లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి బ్రతక అనేదే ఉండదు. ఈరోజు మనందరం ఇక్కడ నిలబడి ఈ రాజ్యాంగంలో ముందుకు వెళుతున్నాము అని అంటే ఈరోజు నిలబడి మనందరం చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నామంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగమే లేకపోతే భారతదేశమే అనేదే దాని ఉనికే ఉండదు. ప్రపంచ దేశాలు సైతం తలదించుకున్న ఈరోజు భారతదేశంలో అంటే మన భారత రాజ్యాంగాన్ని వల్ల. అలాంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా నార్త్ నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అయిన మా శరత్ గారు, గుంపుల శరత్ గారికి నార్త్ నియోజకవర్గం అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడి ఉన్నాను కాబట్టి మీ అందరికీ తెలుసు, ఒక ఎస్సీ మహిళ లేదా ఒక ఎస్సీ వ్యక్తి ఈరోజు మన భారత రాజ్యాంగం లేకపోతే నిలబడి ఇలాంటి కోట్లలో లక్షల్లో ఖర్చు పెట్టి వెళ్ళే ఈ సమాజంలో మనలాంటి వాళ్ళం మన సమస్యలు మనం పరిష్కరించుకోవటానికి, మన అభివృద్ధికి మనం దారులు వేసుకోవాలన్నా, మన కన్నీళ్ళు మనం చూసుకోవాలన్నా, మన అభివృద్ధి పదంలో వెళ్ళాలన్నా మన ఓటు ఈరోజు మనమే వేసుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి. ఇలాంటి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనస్ఫూర్తిగా ఎంపీగా నాకు, ఎమ్మెల్యేగా మా శరత్ గారికి ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్ గారు.